ప్రజాస్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. పురోగతిని అంచనా వేయడానికి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సంపూర్ణ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లాలో సూచించబడిన 6 సూచికలను సంతృప్తిని సాధించుటకు ప్రచారాన్ని నిర్వహించేందుకు సంపూర్ణ అభియాన్ రూపొందించారు. ఆస్పిరేషన్ జిల్లాగా గుర్తించిన భూపాలపల్లి జయశంకర్ జిల్లాను సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ఇస్తున్నారు. ముందుగా మహాముత్తారం మండలంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా 3 నెలల పాటు ప్రజలకు కావలసిన విద్య, వైద్యం, పౌష్టికాహారం, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, సామాజిక అభివృద్ధి తదితర అంశాలపై అభివృద్ధి జరగాలని అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారం. సో ఈ రోజు మన మాముతారం మండల్ హెడ్ క్వార్టర్స్ లో సంపూర్ణత అభియాన్ మన ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ మనం స్టార్ట్ చేసాం. సో సంపూర్ణత అభియాన్ కింద బేసికలీ విదిన్ నెక్స్ట్ 3 months మన దగ్గర నీతి ఆయోగ్ కింద ఎస్పిరేషనల్ ప్రోగ్రామ్ కింద 6 ఇండికేటర్స్ ఉన్నాయి. సో మన టార్గెట్ ప్రకారం నెక్స్ట్ 3 నెలల వరకు అన్ని సాచురేషన్ స్టేజ్ లో పోవాలి. సాచురేషన్ స్టేజ్ అంటే 100% మన అచీవ్ చేయాలి, అది మన టార్గెట్. तो संपूर्णता अभियान किंद వేరే వేరే డిపార్ట్మెంట్స్
చాలా ఇండికేటర్స్ 40 ఇండికేటర్స్ మనం సబ్ ఇండికేటర్స్ అలాట్ చేసాం అది గవర్నమెంట్ నుంచి. సో బేసికలీ మన దగ్గర ఇక్కడ 4 డిపార్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ డిపార్ట్మెంట్ కింద మనం మన దగ్గర ఇండికేటర్స్ ఉన్నాయి, లైక్ మన హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ స్క్రీనింగ్, సిమిలర్లీ ఏఎన్సి కి మనం అని చెకప్ చేయాలి. అండ్ దెన్ సీజనల్ డిసీజెస్ కూడా వస్తుంది. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద ఆల్రెడీ సీజనల్ డిసీజెస్ లో జిల్లా లెవెల్లో, మండల్ లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మనం పెట్టాం. సో సీజనల్ డిసీజెస్ అంటే మనకు పారిశుద్ధ్యం మంచిగా చేయాలి. ఆ కోఆర్డినేషన్ ప్రకారం అదర్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కింద అది గ్రామం లెవెల్లో పంచాయత్ సెక్రటరీ ద్వారా మన జేపీ పారిశుద్ధ్యంకి మంచి శానిటేషన్, డ్రైన్స్ కి అన్ని క్లీన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ వర్క్. సిమిలర్లీ అది కమ్యూనిటీ హైజీన్ తర్వాత మన పర్సనల్ హైజీన్ కూడా చూడాలి. సో దట్ మన శరీరం ఆరోగ్యం చేయాలి. అది సిమిలర్ మన పిల్లలు కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆల్సో షుడ్ మెయింటైన్ ప్రాపర్ హైజీన్. సో హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని ఇండికేటర్స్ కి మన ఇప్పుడే నెక్స్ట్ 3 months కు సాచురేషన్ స్టేజ్ లో చేసి 100% చేయాలని ఇది మన టార్గెట్. సిమిలర్లీ నెక్స్ట్ మన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఆల్రెడీ మన మహముతారా మండల్లో అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. సో అంగన్వాడీ సెంటర్స్ కి కూడా ఇప్పుడే మనం మన గవర్నమెంట్ కింద, స్టేట్ గవర్నమెంట్ కింద కూడా అది అంగన్వాడీ సెంటర్స్ కు రెనోవేషన్, టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, సిమిలర్లీ ఇన్నోవేటివ్ వేలో పెయింటింగ్ కూడా చేయడానికి మనం ఆల్రెడీ మనకు శాంక్షన్స్ కూడా వచ్చింది గవర్నమెంట్ నుంచి. అది కూడా మనము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. సిమిలర్లీ 100% ప్రెగ్నెంట్ లేడీస్ కి అంగన్వాడీ సెంటర్స్ లో రావాలి. అండ్ అక్కడ మనం ప్రెగ్నెంట్ లేడీస్ కు బాలరథం అండ్ తర్వాత ప్రోటీన్ డైట్ ఇస్తున్నాం. అది ఐరన్ టాబ్లెట్స్, సిమిలర్లీ చైల్డ్ కు కూడా అది హై ప్రోటీన్ డైట్ ఇస్తున్నా. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండికేటర్స్. సో మనం ఆ ఇండికేటర్స్ లో కూడా మనం ఆల్రెడీ అచీవ్మెంట్ అవుతుంది. మళ్ళీ బాగా స్కోప్ ఉంది ఫర్ ప్రోగ్రెస్. అది కూడా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ద్వారా, సిమిలర్లీ ఇక్కడ సెంటర్ లో, కేంద్రంలో అంగన్వాడీ టీచర్ ద్వారా చేస్తున్నాం. సిమిలర్లీ మన రూరల్ డెవలప్మెంట్ కింద ఆల్రెడీ బేసికలీ ముఖ్యంగా మన మహిళా సంఘాలు ఉన్నాయి. సో నేను ఇప్పుడే మన మండల్ హెడ్ క్వార్టర్స్ లో అది స్టిచింగ్ సెంటర్ చూశాను. సో స్టిచింగ్ సెంటర్స్ లో కూడా ఆల్రెడీ ఒక పేర్ ప్రతి మన జిల్లాలో ఫర్ స్కూల్ యూనిఫామ్ మన స్టిచ్ అయింది. సిమిలర్ సెకండ్ పేర్ కూడా విదిన్ ఒక వారంలో కంప్లీట్ అవుతుంది. సో అక్కడ కూడా మనం ఆల్రెడీ మొత్తం జిల్లాలో మహిళా సంఘాలకు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. యాజ్ పర్ అవర్ ముఖ్యమైన మనం సీఎం సార్ ఆదేశ్ ప్రకారం, మన గవర్నమెంట్ ఆదేశ్ ప్రకారం. సిమిలర్లీ మహిళా సంఘాలు ఇప్పుడే మనం మహిళా కంటీన్స్ కూడా పెడుతున్నాం. సిమిలర్లీ మీ సేవా సెంటర్స్ కూడా పెడుతున్నాం, ఎఫ్పిఓస్ కూడా పెడుతున్నాం. సో అది కూడా అది మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. సిమిలర్లీ కింద అది ఎస్హెచ్జిస్ కు కూడా మనం వేరే ఇన్కమ్ జనరేటింగ్ అవెన్యూస్ ఇస్తున్నాం. సిమిలర్లీ ఓడిఎఫ్ ప్లస్ కూడా పెట్టాలి మొత్తం జిల్లా అండ్ మొత్తం ఆల్ విలేజెస్ జీపీస్ ఓడిఎఫ్ ప్లస్ పెడితే ఇది మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫర్ దాట్ మన సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పూర్తి చేయాలి. ఆల్రెడీ మన జిల్లాకి ప్రతి గ్రామంలో కంపోస్ట్ షెడ్ ఉంది. సో కంపోస్ట్ షెడ్ లో మనం కంపోస్ట్ తయారు చేస్తున్నాం. అండ్ కంపోస్ట్ తయారు చేసి సేమ్ కంపోస్ట్ మన ప్లాంటేషన్ కి, ప్లాంట్స్ కి యాజ్ అ నేచురల్ ఫర్టిలైజర్స్ పెట్టొచ్చు. దట్ ఆల్రెడీ మన జిల్లాలో అవుతుంది. ఇక్కడ కూడా మనం ఒకసారి మన వేస్ట్ కు మనం సాలిడ్ అండ్ లిక్విడ్ అండ్ వెట్ వేస్ట్ కు చేంజ్ చేసి మనం సెగ్రిగేట్ చేసి దెన్ కంపోస్ట్ తయారు చేయాలి. అండ్ సాలిడ్ వేస్ట్ కు కూడా వీ హ్యావ్ టు డంప్ దట్. అది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఐటమ్స్. సిమిలర్లీ ఆ తర్వాత ఎడ్యుకేషన్ కింద ఆల్రెడీ అమ్మ ఆదర్శ్ పాఠశాల స్కీమ్ నడుస్తుంది మన జిల్లాకి, మనం మొత్తం రాష్ట్రంతో. అమ్మ ఆదర్శ్ పాఠశాల కింద ఎలక్ట్రిఫికేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ అండర్ సంపూర్ణత ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ బ్లాక్. సో మొత్తం జిల్లాకి ప్రతి స్కూల్ కి మనం ఎలక్ట్రిఫికేషన్స్ ఆల్మోస్ట్ 100% అయిపోయింది. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ కూడా ఆ స్కూల్స్ కి
మంచి టాయిలెట్స్ పెట్టాలి అండ్ స్కూల్ బిల్డింగ్స్ కూడా షుడ్ బి అట్ ఫార్ విత్ ప్రైవేట్ స్కూల్స్ కి అది కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం అండ్ ఇది కూడా మనం విజయవంతంగా ఇది చేస్తాం అండ్ విదిన్ అమ్మాదర్శ్ పాఠశాల కూడా విదిన్ దిస్ వీక్ అది మనం ఆల్రెడీ మనం రివ్యూ చేస్తున్నాం విత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ తో అండ్ ఇది కూడా ప్రయత్నం చేస్తాం అది కూడా పూర్తి చేయాలి ఒకసారి స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ తర్వాత దెన్ మనం వేరియస్ ఇండికేటర్స్ సోషల్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు సో అది దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కి సంపూర్ణత అభియాన్ ప్రోగ్రామ్ ఇది 3 months కి మనం ఒక డ్రైవ్ లాగా పెట్టి అది మాముధారం మండల్ అండ్ పాలిమేలా మండల్ 2 బ్లాక్స్ మన జిల్లాకి ఉంది యాక్చువల్గా మొత్తం రాష్ట్రంలో ప్రతి జిల్లాకి 1 బ్లాక్ ఉంది మన జిల్లాలో ఉండి 2 బ్లాక్స్ ఉన్నాయి సో రెండు బ్లాక్స్ లో మన సాచురేషన్ స్టేజ్ లో పెట్టి ఇది డ్రైవ్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ద్వారా ఇది మన పబ్లిక్ సపోర్ట్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి ఒక డ్రైవ్ పెట్టి అది అన్ని టార్గెట్ సాచురేషన్ మోడ్ లో చేసి మనం సక్సెస్ఫుల్ గా చేస్తాం అది మనం ప్లాన్ చేసి అండ్ మనం అందరు ఒక మోటివేట్ చేసి అది ఇంప్లిమెంట్ చేస్తాం దట్ ఈస్ మై అది రిక్వెస్ట్ టు ఆల్ పబ్లిక్ రిప్రజెంట్ ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్